నేటి చరిత్ర ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతికి వైసీపీ సర్కార్ కృతనిశ్చయంతో ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో 56 బీసీ కులాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో బీసీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీ సర్కార్పై విపక్ష పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. అమరావతి జనభేరి బహిరంగ సభలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నేతలు రామకృష్ణ, మధు, శైలజానాథులు మాట్లాడారు. ఈ సందర్భంగా భారీగా రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు మునుపు చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం సొంత జిల్లా కడపలో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సిద్ధవరం సమీపంలో స్నానాలకి వెళ్లిన పెన్నా నదిలో ప్రమాదవశాత్తు 7 మృతి చెందిన ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సమీపం రంపిచెర్ల వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక ఏర్పాట్లో భాగంగా నీటిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో 3 మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఒంగోలులో ఓ వ్యక్తిని పట్టపగలు దుండగులు హత్య చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగంతో జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా పీలేరులో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 2,40,000 విలువైన నగలతో పాటు 2,30,000 నగదు కూడా ఈ సందర్భంగా చోరీ కావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ జిల్లా అధ్యక్షులు నాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అమరావతి రైతులకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఆమడగూరులో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి టీడీపీ నేత ఎల్ఐసి నరసింహులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో భారీగా టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఏపీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు మంత్రి శంకర్ నారాయణను కలిశారు. కురుబ కులస్తుల సమస్యలను ఆయన దృష్టికి ఈ సందర్భంగా తెచ్చారు. చిత్తూరు జిల్లా మొలకల్చెరు మండలం సోంపల్లిలో దారుణం జరిగింది. ఓ యువతి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీ అధ్యక్షులుగా మోడం సిద్దప్ప, కార్యదర్శిగా సహజీవన్ బాబు, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్లను జిల్లా పార్టీ నియమించింది. ఈ సందర్భంగా తమ నియామకానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు గురువారం కొనసాగాయి. ఈ సందర్భంగా 561వ రోజు కొనసాగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలువురు స్థానికులు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దంటూ వారు నినాదాలు చేశారు.